నేనైతే చికెన్ పకోడీ చేస్తున్నా. చికెన్ పకోడీ చేయడానికి అయితే ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నా. ఇందులో ఉప్పు, కారము, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం శనగపిండి, కొంచెం ఆయిల్, ఒక నిమ్మకాయ, కొంచెం పెరుగు ఇవన్నీ వేసి మిక్సీ చేసి ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకున్నా. ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసుకొని ఉప్పు కారము సరిగ్గా సరిపోయినాయా టేస్ట్ చూసుకొని, ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే చికెన్ పకోడీ రెడీ. ఈరోజు మా దగ్గర వర్షం పడ్డది. ఈ వర్షానికి చికెన్ పకోడీ అయితే వేస్తున్నా. పిల్లలు అయితే ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈసారి ఉన్నంత ఎండలు ఎప్పుడూ లేవు. ఇదే ఫస్ట్ టైం వర్షం రావడము. వర్షం ఆగిపోయింది, చల్లగా ఉంది వాతావరణము. ఇంకా వేడివేడి పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎలా ఉందో చూస్తున్నా. చాలా బాగుంది అన్నారు పిల్లలు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నచ్చితే మీరు చేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మరి.